కృష్ణా గోదావరి జలాలకి సంబంధించి ప్రెజెంట్ అయితే ఇటు రేవంత్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా పోరాపోరీగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి దాని గురించి సంబంధించి ఆయన మాట్లాడుదని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమి ఇస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి ఈయన మాత్రం కేంద్రానికి ఒక ఫిర్యాదు అంటే ఒక లేఖ పెట్టుకున్నాడు. ఎట్లా అంటే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ కృష్ణా జిల్లాలు కానీ గోదావరి జిల్లాల విషయంలో అటు మాకు రాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాకెళ్తుంది. ఆ నీళ్ల కోసం ఈ ఒక ప్రాజెక్టుకి వాళ్ళు ఆమోదం తెలిపారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం గెలుపొందినప్పుడే చంద్రబాబు ఈ ఒక విషయాన్ని చెప్పాడు, బనకచెర్ల ప్రాజెక్ట్ని కడుతున్నామనే విషయాన్ని చెప్పాడు. సో ఇప్పుడు దానికి కొన్ని పనులు కూడా స్టార్ట్ చేశారంట. సో ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి ఒక లేఖ రాసుకున్నాడు. ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ఇక్కడ కృష్ణా జిల్లాలు అదేవిధంగా గోదావరి జిల్లాలు మాకు రాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తీసుకెళ్తుంది. దీని విషయంలో మీరు ఏం నిర్ణయం చెప్తారో మాకు కూడా న్యాయం జరగాలనే విధంగా ఆయన ఒక లేఖ అయితే రాసుకున్నాడంట. సో దానికి ఇప్పుడు ఎప్పుడైతే ఆయన లేఖ పంపించాడో కొన్ని గంటల్లోనే చంద్రబాబు నాయుడు దానికి స్పందించడం జరిగింది. రిపీట్. సో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కేంద్రానికి ఒక లేఖ రాశాడో అంటే కొన్ని గంటల్లోనే చంద్రబాబు నాయుడు దానికి స్పందిస్తూ ఒక రిటర్న్గా ఒక కొన్ని వార్డ్స్ చెప్పాడనమాట. సో అది విన్న తర్వాత మరి కేంద్రం ఎవరికి అనుగుణంగా తీర్పిస్తుంది అని దాని గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు మేమేమన్నా మీ తెలంగాణకు సంబంధించి అభ్యంతరం తెలిపామా? సో ఇప్పుడు మీరెందుకు అభ్యంతరం తెలుపుతున్నారు? ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మీరు ఏదైతే జలాలు కృష్ణా నది కానీ గోదావరి నదికి సంబంధించిన జలాలు సముద్రంలోకి కలవకుండా వృధాగా నీళ్లు పోకుండా మీరు ప్రాజెక్టు కట్టుకుంటామంటే మేము ఎలాంటి అభ్యంతరం తెలపలేదు, ఓకే అని చెప్పేసాం, మీరు కట్టుకున్నారు, అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు ఈ బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టు కూడా సేమ్ అదే విధంగా ఏవైతే జలాలు ఉన్నాయో అవన్నీ కూడా వృధాగా సముద్రంలో కలవకుండా వాటిని ఆంధ్రప్రదేశ్కి మళ్లించుకోవడానికి మేము కట్టుకుంటున్నాం. అలాంటప్పుడు వృధాగా పోయే నీటిని మేము యూజ్ చేసుకుంటున్నప్పుడు మీకు అభ్యంతరం ఎందుకు అనే విధంగా ఈయన అడుగుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ అడగాల్సిన బాధ్యత నాకు ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా సేమ్ అదే విధంగా జలాలు ఏవైతే నది వాటర్ సంబంధించి వృధాగా అక్కడ సముద్రంలో కలవకుండా మీరు యూజ్ చేసుకుంటామని మీరు కట్టుకున్నారు. సో అదే విధంగా మేము యూజ్ చేసుకుంటాం వృధాగా పోకుండా అని మేము కట్టుకుంటున్నాం. అట్లాంటప్పుడు మీరెందుకు అభ్యంతరం చెప్తారని ఇప్పుడు తీవ్రంగా ఇద్దరు సీఎంల మధ్య ఒక గొడవ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఇది ఎక్కడి వరకు వెళ్ళిందంటే తారస్థాయికి వరకు వెళ్ళిపోయింది. సో ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏ విషయంలో అయినా జలాల విషయంలో కావచ్చు, ఇంకైనా పెట్టుబడులు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ కానీ సమన్వయం ఉంటేనే ఖచ్చితంగా రెండు రాష్ట్రాలు కలిసి ముందుకెళ్తాయి. సో ఈ విధంగా నదుల జలాల విషయంలోనే అండర్స్టాండింగ్ లేకుండా మీరు ఒకరికొకరు ఈ విధంగా పోట్లాడుకుంటే ఖచ్చితంగా ఇంకా ముందు ఇంకా ఎక్కువగా ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ సీకి సంబంధించిన సీ పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాల ఇతర దేశాలకు కూడా ఎగుమతులు జరగాలన్నా దిగుమతులు జరగాలన్నా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి జరగాల్సి ఉంటుంది. ఇప్పుడు మన తెలంగాణకి రావాలన్నా కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత మన దగ్గరికి రావాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఈ విషయంలో పోట్లాట పెట్టుకుంటే తర్వాత మంచి ప్రాజెక్టులు కానీ ఇంకేమైనా ఎగుమతి ఇలాంటి వ్యాపారాల విషయంలో కూడా తెలంగాణకు సంబంధించి వాళ్ళు తిరస్కరించే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విషయంగా చాలామంది ప్రజలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసింది కరెక్టేనా? ఇక్కడ ఈయన మాట్లాడుతుందంటే ఆల్మోస్ట్ కరెక్టేనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నీళ్ళు వృధాగా పోతున్నాయని మేము యూజ్ చేసుకుంటామని మీరు కట్టుకున్నప్పుడు మరి మేము కూడా ఈ నీళ్లు వృధాగా పోకుండా ఇక్కడ బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకుంటున్నామని అడుగుతున్నాడు. సో మరి కేంద్రం ఎవరికి అనుగుణంగా తీర్పిస్తుంది ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.